వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు విద్యాశాఖకి. సీజేపీ ప్రధాన డిమాండ్లో ఒకటి నెరవేరింది. కానీ బొద్దింకలకి అసలు కష్టం ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే ఇప్పటి వరకు పోరాటం అంతా ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ చుట్టూనే తిరిగింది. ఇప్పుడు అదే ప్రశ్నని పంజాబ్, రాజస్థాన్ వైపు తిప్పితే అసలు పేపర్ లీక్ మీద పోరాటం ఎంతవరకు నిజాయితీగా ఉంది, ఎంతవరకు రాజకీయ సౌలభ్యం కోసం చేస్తున్న పోరాటం అనేది ఇక్కడ స్పష్టంగా తేలిపోతుంది. ఇక్కడ ఒకసారి వీడియో చూడండి. ਅਸੀਂ ਪੰਜਾਬ ਸਰਕਾਰ ਤੋਂ ਅਕਾਊਂਟੇਬਿਲਟੀ ਮੰਗਦੇ ਹਾਂ ਕਿ ਜਿਹੜਾ ਉਹਨਾਂ ਦਾ ਮੈਂਬਰ ਸੀਗਾ ਆਪ ਪਾਰਟੀ ਦਾ ਮਨੀਸ਼ ਸਿਸੋਦੀਆ, ਉਹ ਜੰਤਰ ਮੰਤਰ ਤੇ ਜਾ ਕੇ ਕਹਿ ਕੇ ਆਏ ਸੀ ਅਗਰ ਪੰਜਾਬ ਵਿੱਚ ਕੋਈ ਵੀ ਪੇਪਰ ਲੀਕ ਹੁੰਦਾ ਹੈ ਤਾਂ ਜਿਹੜਾ ਉਹਨਾਂ ਦਾ ਐਜੂਕੇਸ਼ਨ ਮਿਨਿਸਟਰ ਹੋਏਗਾ ਹਰਜੋਤ ਬੈਂਸ, ਉਹਨਾਂ ਤੋਂ ਅਸਤੀਫਾ ਦਿਵਾਉਣਗੇ। ਹੁਣੇ 2-3 ਦਿਨ ਪਹਿਲਾਂ ਫਾਰਮਾਸਿਸਟ ਦਾ ਪੇਪਰ ਲੀਕ ਹੋਇਆ ਤਾਂ ਹੁਣ ਅਸੀਂ ਚਾਹੁੰਦੇ ਹਾਂ ਕਿ ਹਰਜੋਤ ਬੈਂਸ ਅਸਤੀਫਾ ਦੇਵੇ ਤੇ ਪੰਜਾਬ ਸਰਕਾਰ ਆਪਣੀ ਅਕਾਊਂਟੇਬਿਲਟੀ ਤੇ ਕ੍ਰੈਡਿਟਬਿਲਟੀ ਲੈਵੇ ਅੱਗੇ। చూసారుగా, ఇది ఇక్కడ పంజాబ్కి సంబంధించింది. ఇక్కడ పేపర్ లీక్ ఆరోపణల మీద విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ రాజీనామా చేయాలి అంటూ డిమాండ్లు వస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు ఏకంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో పాటు విద్యాశాఖ మంత్రి రాజీనామాను కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే పంజాబ్ సీఎం మాత్రం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్లలో ఒక్క పేపర్ కూడా లీక్ కాలేదు అంటూ ఆయన స్పష్టం చేస్తున్నారు. కానీ పరీక్షల్లో అక్రమాలకి ప్రయత్నాలు జరిగాయి అన్నటువంటి విషయాన్ని అంగీకరించారు. సో ఇక్కడ సీజేపీకి చిన్న పరీక్ష ఇక్కడే. ఢిల్లీలో పేపర్ లీక్ అంటే మంత్రి రాజీనామా కావాలా? మరి పంజాబ్లో పేపర్ లీక్ ఆరోపణలు వస్తే మంత్రి రాజీనామా వద్దా, కావాలా? అక్కడ ఆందోళన చెయ్యాలా వద్దా? ఇది చాలా చిన్న ప్రశ్న, కానీ సమాధానం సింపుల్గా ఉండాలి అనుకోవాలి. ఎందుకు? ఇక్కడేమో ఆందోళనలు ఇవన్నీ కూడా చేస్తామన్న పాయింట్ కాదు. రాజీనామా చెయ్యాలా వద్దా అంటే ఎస్, ఎక్కడ పేపర్ లీక్ అయినా సరే అక్కడ బాధ్యత వహించాలి అని వాళ్ళు చెప్పాలి. కానీ ఇప్పటివరకు పంజాబ్ విషయంలో ఈ బొద్దింకల పార్టీ నుంచి అలాంటి స్పష్టమైన గర్జన అనేటువంటిది ఇప్పుడు సోషల్ మీడియాలోనో కనిపించకపోవడం అనేది ప్రశ్నగా మారిపోయింది. అభిజిత్ దిప్కే, సౌరవ్ దాస్లని మీడియా ఇదే ప్రశ్న అడుగుతున్నప్పటికీ కూడా పంజాబ్లో కూడా మంత్రి రాజీనామా చేసే వరకు మేము పోరాటం చేస్తామని అదే స్థాయిలో ఎక్కడా స్పష్టమైన ప్రకటన ఎందుకు రావడం లేదు అన్నదే అసలు చర్చ. అయితే ఇక్కడ బ్రాకెట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ అభిజిత్ దిప్కే లేదంటే మిగతా ఉన్నటువంటి వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేశారని బ్రాకెట్ క్లోజ్. ఇక రాజస్థాన్ కదా ఇంకా ఆసక్తికరం. రాజస్థాన్ నీట్ యూజీ 2026 వివాదం మీద కాంగ్రెస్ ఇప్పటికే ఆందోళనలకు ఎదిగింది. జైపూర్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వైపు మార్చి చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసింది. కానీ అదే రాష్ట్రంలో పాత REET 2021 పేపర్ లీక్ కేసు ఇంకా రాజకీయంగా బతికే ఉందండోయ్. తాజాగా రాజస్థాన్ మంత్రి కిరోరీలాల్ మీనా REET 2021 లీక్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో దర్యాప్తు చేయాలని హోంమంత్రికి లేఖ రాశారు అమిత్ షాకి. అంటే ఇక్కడ రాజస్థాన్లో కూడా క్వశ్చన్ రెడీగానే ఉంది. పేపర్ లీక్ తప్పే అయితే ఏ ప్రభుత్వంలో జరిగినా తప్పేనా, లేక బీజేపీ పాలిత రాష్ట్రంలో మాత్రమే జరిగితే దర్యాప్తు, ప్రత్యర్థి పాలిత రాష్ట్రాల్లో జరిగితే రాజీనామా అనేటువంటి కొత్త సూత్రమా అని చెప్పని అంటున్నారు. అంటే ఇక్కడ చిన్నది ఎగ్జాంపుల్, బీజేపీ ఉన్న ప్రాంతాల్లో జరిగితే ఆందోళనలు దిగిపోతారు. బీజేపీ లేనటువంటి రాష్ట్రాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ అది కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, మిగతా రాష్ట్రాలు ఉన్నాయి కదా కొన్ని, అక్కడ ఏమైనా జరిగింది అనుకోండి, అబ్బాయి లేదు మా దగ్గర ఏం జరగలేదు, ఇక్కడ రాజీనామా అవసరం లేదు, అక్కడ బీజేపీ వాళ్ళు ఎంత పోరాటం చేసినా ఎలా చెప్పినా సీజేపీ వాళ్ళు వెళ్ళి ఆందోళన చేయరు. ఇక్కడే వీళ్ళ చెత్తశుద్ధి బయటపడుతుంది. ఎందుకనంటే ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నప్పుడు ఒక లాజిక్ ఉంది. కేంద్ర విద్యా వ్యవస్థ మీద బాధ్యత ఉంది. నీట్ వివాదం, విద్యార్థుల ఆందోళనలు, పరీక్షా వ్యవస్థ మీద నమ్మకం కోల్పోవడం, ఇలాంటి అన్ని అంశాల నేపథ్యంలో బాధ్యత వహించాలని సీజేపీ డిమాండ్ చేసింది. చివరికి జూలై 25వ తేదీన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా చేశారు. కానీ సీజేపీ మీద ఉన్నటువంటి అసలు పరీక్ష ఇక్కడ మొదలైంది. ఇక నుంచి పేపర్ ఎక్కడ లీక్ జరిగినా అదే ప్రమాణాలతో మాట్లాడతారా, అదే రకంగా ఆందోళన చేస్తారా? పంజాబ్లో జరిగితే కూడా మాట్లాడాలి, రాజస్థాన్లో జరిగితే కూడా మాట్లాడాలి, కాంగ్రెస్ పాలిత ప్రాంత రాష్ట్రాల్లో కూడా జరిగితే మాట్లాడటమే కాదు ఆందోళనలు చెయ్యాలి రాజీనామా కోసమని. ఇక్కడ బీజేపీనా ఇంకో పార్టీనా కాదు, ఎక్కడ లీక్ జరిగినా అక్కడ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని మాట్లాడాలి. కేవలం ఆమ్ ఆద్మీ పాలిత రాష్ట్రంలో జరిగితే కూడా మాట్లాడకుండా ఉంటాము, మిగతా అన్ని చోట్ల మాట్లాడతామంటే వేరే లెవెల్.
కేంద్రంలో జరిగితే ఎంత గట్టిగా మాట్లాడారో రాష్ట్రాల్లో జరిగితే కూడా అంతే గట్టిగా మాట్లాడాలి, పోరాటాలు చేయాలి. లేదంటే ఇది విద్యార్థుల ఉద్యమం కాదు, పార్టీలకి అనుకూలంగా ఎంచుకున్న పేపర్ లీక్ల ఉద్యమం అంతే. ఇక సీజేపీ తాజా డిమాండ్లను కూడా చూస్తే ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒకటే కాదు, నిరసనకారుల మీద పెట్టినటువంటి ఎఫ్ఐఆర్లు ఉపసంహరించాలి, నిరసనల్లో నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకి పరిహారం ఇవ్వాలి, పరీక్షా వ్యవస్థలో నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకురావాలి, ఈ డిమాండ్లు ఉన్నాయి. సరే, ప్రభుత్వ జోక్యంతో చర్చల్లో ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ మీద అంగీకారం వచ్చినట్టు సీజేపీ అంటోంది. అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు కూడా నేర చరిత్ర లేనటువంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు పెట్టద్దు అని చెప్పింది, అది కూడా యాక్సెప్టబుల్. కానీ పరిహార విషయంలో తమ డిమాండ్కి బదులుగా ఉన్న నిబంధనల ప్రకారం పరిహారం అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అవును, వాళ్ళకి ఉన్న నిబంధనల ప్రకారం ఇస్తారు, కానీ వీళ్ళు అడిగినంత ఇవ్వరుగా. డెఫినెట్గా ఇక్కడ ఒక మంత్రి రాజీనామా చేయడం వల్ల పేపర్ లీక్ సమస్య అనేది పరిష్కారం అయిపోతుందా లేదా అన్నది సీజేపీ చెప్పాలి, బొద్దింక చెప్పాలి. కాదు, పేపర్ ఎక్కడ లీక్ అయింది, ఎవరు లీక్ చేశారు, ఎవరు కొనుగోలు చేశారు, ఎవరు మధ్యవర్తులుగా వ్యవహరించారు, డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ప్రశ్నాపత్రం ప్రింటింగ్ నుంచి పరీక్షా కేంద్రం వరకు భద్రతా వ్యవస్థలో ఎక్కడ లోపం జరిగింది, బాధ్యుల మీద ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకున్నారు, ఇవన్నీ కూడా బయటికి రావాలిగా. ఇది కదా నిజమైనటువంటి ఒక సంస్కరణ అంటే. ఒక రాజీనామాతోటి ఈ కథ ముగించడం కాదు కదా, లీక్కి దారితీసే వ్యవస్థనే సంపూర్ణంగా మూసేయడం మనకు కావాలి. సో ఇప్పటికే నీట్ యూజీ 2026 కేసులో సిబిఐ 13 మంది మీద చర్యలు తీసుకుంది అనేది తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంటే ఇది కేవలం రాజకీయ ఆరోపణల స్థాయిలో ఉండకుండా దర్యాప్తులు, అరెస్టులు, ఛార్జ్ షీట్ దశ దాకా వెళ్ళింది. అట్ ద సేమ్ టైం పార్లమెంట్లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టానికి సవరణల మీద చర్చ జరిగింది, ఫలితం కూడా వచ్చింది. ఎప్పుడు సీజేపీకి అసలు ఛాలెంజ్ ధర్మేంద్ర ప్రధాన్ కాదు, ఆయన తర్వాత వచ్చిన ప్రహ్లాద్ జోషి కాదు, పంజాబ్, రాజస్థాన్ కూడా ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో కూడా మరి ఇదే స్థాయిలో అభిజిత్ దిప్కే మిగతా వాళ్ళందరూ ఉద్యమాలు చేస్తారా? అక్కడికి ప్రకాష్ రాజ్ వంటి వాళ్ళని మిగతా వాళ్ళందరినీ తీసుకెళ్తారా? అదే గొంతుతో అక్కడ విద్యార్థుల తరఫున మాట్లాడతారా? అక్కడ మంత్రి రాజీనామా కోసం పట్టారా? లేదా ఢిల్లీ గడప దాటిన తర్వాత గొంతు ఎందుకు సైలెంట్ అయిపోయింది? మీడియా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎస్ అన్న ఒక మాట వస్తుంది తప్పితే బయటికి ఎందుకు రావట్లేదు? అభిజిత్ దిప్కే, సౌరవ్ దాస్ వీళ్ళందరికీ ఒక సింపుల్ టెస్ట్, పేపర్ ఎక్కడ లీక్ జరిగినా మాది ఒకటే స్టాండ్ అని వీళ్ళు చెప్పి తీరాల్సిందే. పంజాబ్లో మంత్రి రాజీనామా కోసం నిలబడాల్సిందే. రాజస్థాన్లో పాత RET 2021 కేసులో కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరాల్సిందే. పార్టీ అధికారంలో ఉందా, ప్రతిపక్షంలో ఉందా, ఎవరి ప్రభుత్వం ఉంది అని చూడకుండా విద్యార్థుల తరఫున నిలబడి తీరాల్సిందే. అప్పుడు ప్రజలు కూడా అంటారు, రే వీళ్ళేదో మామూలు బొద్దింకలు కాదురా, వీళ్ళు నిజంగానే ఒక భవిష్యత్తు కోసం పోరాటం చేయడానికి వచ్చిన బొద్దింకలు రా అని అంటారు. వీళ్ళు నిజంగా విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్నారా అంటారు. లేదు, మేము కేవలం బీజేపీ మీదే, సీజేపీ అని ఒక కౌంటర్గా మేము తీసుకొచ్చాము అంతే తప్ప ఇంకోటి లేదు అన్నారనుకోండి, ఆ అనుమానం అనేది ఎంత స్థాయిలో ఉంటుందో, దాని రిపర్కషన్స్ ఎలా ఉంటాయో బయట తర్వాత తెలుస్తాయి. ఎందుకంటే ఢిల్లీలో పేపర్ లీక్ అయితే రాజీనామా కావాలా, పంజాబ్లో ప్రశ్న వస్తే మాత్రం చూద్దాం, రాజస్థాన్లో వస్తే అబే చూద్దాం, అక్కడ కూడా దర్యాప్తు జరగాల్సిందేలే. మాటలు సరిపెట్టేస్తే ఇది ఉద్యమం కాదు, ఇది మీ పొలిటికల్ కన్వీనియన్స్. ఇక అరవింద్ కేజ్రీవాల్ సార్ నమస్కారం, మీకు కూడా ఇది పరీక్షే. కేంద్రం మీద ప్రశ్నలు అడగడం సులభం, కానీ మీరు రాజకీయ పరిధిలో ప్రభుత్వం మీద కూడా అదే ప్రశ్న అడగగలిగితే మీ మాటలకు విలువ. పేపర్ లీక్ విషయంలో ప్రమాణం ప్రభుత్వాన్ని బట్టి మారకూడదండి. విద్యార్థి భవిష్యత్తు మీ పార్టీల జెండాల కింద ఉండదు. అంతేకాకుండా ఇక్కడ ఈ బొద్దింకలకి ఇంకో మలుపు కూడా ఉందండి. సుప్రీంకోర్టు తాజా మధ్యంతర ఆదేశం తమకు ఇచ్చిన ప్రభుత్వ హామీలకి విరుద్ధంగా ఉంది అని సీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్లో ఉపసంహరణ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాకపోతే మళ్ళీ దేశవ్యాప్త ఆందోళనకు కూడా దిగుతారట వీళ్ళు. అంటే ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ వెళ్ళిపోయారు, కానీ సీజేపీ ఉద్యమం మాత్రం ముగియలేదు. ఇక్కడ వాళ్ళు ఉంచినటువంటి ప్రశ్న, వాళ్ళ ముందున్నటువంటి ప్రశ్న కూడా చాలా పెద్దది. ఇక్కడ ఒక మంత్రి చేత రాజీనామా చేయించడం విజయమా, లేక దేశవ్యాప్తంగా పరీక్షా వ్యవస్థని మార్చడం విజయమా, లేదంటే ఇష్టారీతిన హింస చేయడం అనేది మీ విజయంగా భావిస్తున్నారా? ఒకవేళ ఇక్కడ రెండోది వీళ్ళ లక్ష్యం అనుకుందాం, ఇక్కడ పంజాబ్ కూడా రావాలి, రాజస్థాన్ కూడా రావాలి, ప్రతి రాష్ట్రం కూడా దాంట్లోకి రావాలి, అక్కడ కూడా వీళ్ళ ఉద్యమాలు కొనసాగాలి. అప్పుడే ఇది పేపర్ లీక్కి వ్యతిరేకంగా నిలబడిన ఉద్యమం అవుతుంది. ఇక మూడో పాయింట్ తీసుకున్నారు అనుకోండి, వీళ్ళు అసలు పోరాటం చేయడానికి కాదు వచ్చింది, వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి, పొలిటికల్ ఎజెండా తోటి ఇండియాలో అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి, హింసని ప్రేరేపించడానికే వచ్చారు అన్నది ప్రజలు ఇప్పటికే గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత బొద్దింకలకి చాలా కష్టం వచ్చింది. ఇదే ఇక నుంచి ఎక్కడ పేపర్ లీక్ అయినా సరే సీజేపీ బొద్దింకలు మరి అక్కడ ఏం చేస్తున్నారు,
అని అడిగే ప్రశ్నకి ఖచ్చితంగా వీళ్ళు సమాధానం చెప్పి తీరాల్సిందే. లేదు మేము సమాధానం చెప్పం, మేము ఆడుకుంటాం, ఇదే చేస్తాం, మా వెనకాల చాలామంది గంజాయి మొక్కలు ఉన్నారు, లేదంటే ప్రకాష్ రాజులు ఉన్నారు, ఇంకొకళ్ళు ఉన్నారు, ఇదే ఉన్నారని వెర్రవిగి ఎక్కడ పడితే అక్కడ సభలు సమావేశాలు పెడతామంటే పబ్లిక్లో ఈసారి. ఎందుకంటే ఒక తల్లి ఆ రోజు నీట్ ఎగ్జామ్లో జరిగినటువంటి దానికి అక్కడ మీ నిరసన వల్ల జరిగింది ఇది, ఇక్కడ దీని గురించి కాదు, ఇక్కడ మీరందరూ చండాలమైనటువంటి పనులు చేస్తున్నారు, మీరు ఉద్యమం చేస్తున్నారా ఇంకోటి చేస్తున్నారని ఇంకు చల్లింది చూసారా, ఆ తల్లిని ఎలా కొట్టారండి వాళ్ళు. మరి దానికి సమాధానం చెప్తారా వీళ్ళు? అసలు విద్యార్థులు సగం పైన విద్యార్థులు ఎవరూ కూడా ఉద్యమంలో పాల్గొనలేదు అక్కడ. ఒక్కసారి కావాలనుకుంటే వీడియోలు చూడండి, పోలీసులు రిలీజ్ చేస్తున్న వీడియోలు. ఎందుకంటే హై ఎండ్ టెక్నాలజీని యూస్ చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళ ఫేస్ రికగ్నిషన్ చూస్తున్నారు, ఎవరు ఏమేమి మాట్లాడారు, ఏ బూతులు మాట్లాడారు, ఎవరిని అవమానించారు, ఎంత దిగజారిపోయారు, అన్నీ కూడా బయటకున్నాయి. ఇక్కడ నిజాయితీగా పోరాటం చేసిన విద్యార్థులకి నిజంగానే పాదాభివందనం చేస్తాం. మీరు జరిగినటువంటి అన్యాయం మీద గళం ఎత్తారు, పోరాటం చేశారు, దానికి దేశం మొత్తం మద్దతుగా ఉంటుంది. కానీ రాజకీయ ఎజెండాతో వచ్చినటువంటి ఈ దిప్కే కావచ్చు, వీడి గ్యాంగ్ బొద్దింకలు కావచ్చు, వీళ్ళకి దేశం సమాధానం చెప్పదు, వీళ్ళకి మద్దతుగా నిలవదు ఖచ్చితంగా. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.